bless you all. Welcome to my Friendly Maths channel. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కెన్ యూ సాల్వ్ దిస్? లెట్స్ సీ. క్వశ్చన్ ఈజ్ ఇఫ్ 37/13 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 x plus 1 y plus 1 z, where x, y and z are natural numbers, then x, y, z are ఇవేంటో వీటి వాల్యూస్ ఇంటిగ్రల్ వాల్యూస్ మనం తెలుసుకోవాలి. 11 2 5 5 2 11 1 5 2 ఆర్ 1 2 5. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. 37/13 ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, అవునా? దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేద్దాం. ఏం చేస్తాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడానికి 37లోంచి 13ని డివైడ్ చేస్తాం. 13 2s are 26, ఇక్కడ మిగులుతుంది 11. ఓకేనా? అంటే 2 కంప్లీట్ 11/13 అవుతుంది. 2 కంప్లీట్ 11/13 మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, 2 ప్లస్ 11/13, వన్ అండ్ ద సేమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేంటి వస్తుంది? 2 ప్లస్ 11/13 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 2 ప్లస్ ఇంత వస్తుంది. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 11/13 ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. ఓకే, అదే ఇక్కడ రాసాను, 2 ప్లస్ 11/13 ఈజ్ ఈక్వల్ టు ఇంత ఉంది కదా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో 2 యాడ్ చేస్తే ఎంత వస్తుందో దీంట్లో 2 యాడ్ చేసినా అంతే వస్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అయిపోతుంది. ఓకే, 11/13 ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ 1/, ఓకే, ఇది న్యూమరేటర్ అండ్ ఇది కంప్లీట్ డినామినేటర్, అవునా? ఇది న్యూమరేటర్, ఇది కంప్లీట్ డినామినేటర్ 13. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రెసిప్రొకేట్ చేద్దాం. అంటే ఈ డినామినేటర్ ది న్యూమరేటర్లోకి తీసుకెళ్దాం, న్యూమరేటర్ డినామినేటర్. అలాగే ఇప్పుడు ఈ డినామినేటర్ది న్యూమరేటర్లోకి తీసుకెళ్దాం, ఈ న్యూమరేటర్ని డినామినేటర్లోకి తీసుకొద్దాం. అండ్ ఎనీథింగ్ డివైడెడ్ బై 1 ఉన్నప్పుడు ఈ 1ని మనం రాయక్కర్లేదు. ఓకేనా? అదే చేశాను ఇక్కడ. చూడండి, 11/13ని 13/11గా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది డినామినేటర్లో ఉంది కదా, ఇది న్యూమరేటర్లోకి వచ్చేసింది. ఇది హోల్ అపాన్ 1 అనమాట. ఈ 1 ఇక్కడ వస్తుంది. డినామినేటర్లో 1 ఉన్నప్పుడు దీన్ని మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. సో దిస్ మచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? ఈ 13/11 మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది కదా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 30ని డివైడ్ చేస్తాం 11తో. 11 1s are 11, 2 అంటే 1 కంప్లీట్ 2/11 అవుతుంది. ఓకేనా? 1 కంప్లీట్ 2/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/11, వన్ అండ్ ద సేమ్. ఈ రెండు అదే రాశాను ఇక్కడ. 1 ప్లస్ 2/11 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ దిస్ మచ్. అంటే ఎక్స్ ప్లస్కి ఇటు సైడ్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే ఏంటి? ఇది మధ్యలో ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2/11 ఈజ్ ఈక్వల్ టు 1/y ప్లస్ 1/z, 1/y ప్లస్ 1/z. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి. ఇందులోంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1లో మనకి సి కానీ డి కానీ ఉంది. చూడండి, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఈ రెండు మనకి ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ ఈ 2 కాదు. ఇప్పుడు మనకు ఆప్షన్ సి ఆర్ డి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ దాకా ఐ హోప్ యూ గాట్ ఇట్. 2/11. ఇప్పుడు ఇది మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? 2 ప్లస్ 2/11 ఈజ్ ఈక్వల్ టు 1/y ప్లస్ 1/z. 2/11 ఈజ్ ఈక్వల్ టు 1/y ప్లస్ 1/z. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది మనకి న్యూమరేటర్ డినామినేటర్ కదా, దీన్ని రెసిప్రొకేట్ చేద్దాం. చేసినప్పుడు మళ్ళీ ఇది మనకి న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇది మనకి డినామినేటర్లోకి వస్తుంది. ఓకేనా? అదే రాస్తున్నాను ఇక్కడ. చూడండి కేర్ఫుల్గా. 11/2 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 1/z రాస్తాను. తర్వాత హోల్ అపాన్ 1 అవుతుంది కదా, ఇది హోల్ అపాన్ 1లోకి వస్తుంది. అండ్ డినామినేటర్లో 1 మనం రాయకపోయినా పర్వాలేదు.
ఐ హోప్ ఇక్కడ క్లియర్ అవుతుంది మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది చూడండి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఉంది. ఓకేనా, 11ని 2 నుంచి 2తో డివైడ్ చేస్తే 2 5s are 10 అవుతుంది. ఓకే, 11 - 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 కంప్లీట్ 1/2. 5 కంప్లీట్ 1/2. 5 కంప్లీట్ 1/2 అంటే 5 + 1/2. ఓకేనా, ఇప్పుడు ఈ 11/2 ప్లేస్లో మనం 5 + 1/2 ఈజ్ ఈక్వల్ టు y + 1/z వచ్చింది. మన ఆన్సర్స్ వచ్చేసే మనకి. ఇప్పుడు ఇది 5 ప్లస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోయింది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు z, 1/z, సారీ 1/z. సో y ఈజ్ ఈక్వల్ టు 5 కూడా మనకు వచ్చేసింది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/z కదా, దీన్ని రెసిప్రొకేట్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు z ఆర్ z ఈజ్ ఈక్వల్ టు 2, ఇది కూడా వచ్చేసింది. దేర్ఫోర్ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1, y ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఆప్షన్ 152 ఎందులో ఉంది, 152. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైపోతే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.